ओम साई राम। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇవన్నీ నాకు మా ఇంట్లోనే దొరుకుతాయి. గురు బ్రహ్మ మా అమ్మ నాయన. మా అమ్మ, my mother used to appreciate my songs and she used to say that you are a ఏకశబ్దగ్రాహి. నువ్వు ఏ పాట అయినా ఒక పాట పాడితే తీసేసుకుంటావు అనుకుని మా అమ్మ ఎప్పుడో 94 ఇయర్స్ ఉన్న అమ్మ నన్ను పోయిందండి. అండ్ మా నాన్న కూడా నా భజనకు వచ్చేవాడు ఆయన. He used to come to the places where I used to sing and he used to sit for a while and he used to sit for hours together. After completing, he used to go to home and along with me. That was the encouragement given by me. And my brother, he is a man who has done Bhagavad Gita Parayanam from first Adhyaya to last Adhyaya and by hearting, and he got gold medal from Ganapati Satchidananda garu. అవలీలగా ఆయన నాగభూషణ గారు చాలా గొప్పవారంటే ఆయనకు కూడా ఒకరోజు మనం సన్మానం చేయాలి. అండ్ హీ డిజర్వ్స్ బికాస్ ఫస్ట్ టైం వాడినప్పుడు ఆ ఫస్ట్ టైం ఆయన అదే ఒక ఫస్ట్ అధ్యాయం నుంచి ఏ దీనైనా చెప్తారన్నమాట. మధ్యలో ఏదైనా చెప్తారు కట్టాపాట. అట్లా దాన్ని ఆయన ఫస్ట్ టైం చేసినప్పుడు కొద్దిగా ఏదో తడబడ్డాడట. హీ గాట్ ఫస్ట్ ర్యాంక్. బట్ హీ హాజ్ మళ్ళా చేసి దాన్ని సాధించి మళ్ళీ ఒక్క తప్పకుండా చెప్పి గోల్డ్ మెడల్ సంపాదించాడు. కాబట్టి ఆయన ప్రతిభ నాకన్నా ఎక్కువ. అట్లా ఇంట్లో పుట్టిన నా సంతోషం. మా అక్క కూతురు, మా అక్క ఉండేది సత్యవతి. ఆమె నా భజనలు అంటే ఎంత ప్రాణమో అంత ప్రాణం. ఆమె అంత సంగీతకారుడు. ఆమెకు 60 పాటలు వచ్చాయి. తెలుగు పాటలు ఎక్కువ రావు. 60 పాటలు పాడితే ఏమనుకుంటారో ఏమో. ఏ పర్వాలేదమ్మా పాడు, భక్తి ఏముంది, 60 తెలుగు ఉంది పాడండి. సాయిబాబులో వచ్చి పాడించి పోయావు. ఆమె తర్వాత మా రాధ వచ్చింది. రాధ హస్బెండ్ విశ్వనాథ్ వచ్చాడు. అండ్ మా వెంకట్ మిసెస్ ఈజ్ ఎ మ్యాన్ who is always behind me in office also. He worked with the MD, he worked with the great officers, but he has encouraged me in singing the songs, and he is the first man who has encouraged me by giving his thing like when I put my songs in the YouTube. And ఇప్పటిదాకా నేను 50 పాటలు సారు ది స్టూడియోలో రికార్డ్ చేయించాను, యూట్యూబ్లో పెట్టాను. ఆ 28వ నా పుట్టినరోజు సందర్భంగా ఇది పెట్టినది నాకు చాలా భాగ్యం. దిస్ ఈజ్ మై అన్ఫర్గెటబుల్ డే ఇన్ మై లైఫ్. అండ్ దట్ టు మై బ్రదర్ హెస్ కమ్, మై సిస్టర్ డాటర్ హెస్ కమ్, మై ప్రాణమిత్రుడు వచ్చాడు, మా శిష్యుడు వాడు నా శిష్యుడు. నా దగ్గర పాటలు దినాలు వచ్చి పాటలు నేర్చుకొని నౌ హీ ఈజ్ ఏబుల్ టు సింగ్ హిస్ ఓన్ సాంగ్స్. వాడే కృష్ణమాయ భజన సంఘం పెట్టుకొని నో హీ ఈజ్ సింగింగ్. Then I told him not to sing with anybody, you sing over, he is singing. And he has come all the way from High-Court Colony. గురువయ్యారు సార్. వాడు ఎంత గురువు, ఎంత శిష్యుడు అంటే వచ్చి తిట్టినా చేసినా అదే మన నాగార్జున గారు పాటకంటే ఈ శిష్యుడు పేరు చెప్పలేదు. దీపక్. ఒకరోజు పాట ఇదే పాట అంటే రాజాది రాజా ఓ సాయి దేవా, నీ వివరమేమిటో తెలియలేని వారమయ వారమయ వారమయ. నాకు రాలేదు. వారమయ వారమయ బదులు అలా పడవాలి. దాన్ని ఆయన నా దగ్గర 100 సార్లు చెప్పించాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ స్టూడియో హి హస్ మేడ్ మీ టు సింగ్ దట్ వర్డ్ ఫర్ 100 times. చెప్పండి వారమయ 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 వచ్చిన తర్వాత పాడిన తర్వాత
ఆయన రికార్డ్ చేసే ముందు ఒకసారి పాడండి చెప్పి మళ్ళీ రికార్డ్ చేశాడు. అంత శ్రద్ధ తీసుకున్నాడు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. దో హీ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ విత్ హిస్ హెల్త్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, on my interest, that man used to come to wherever I go, and he used to, and he has written all my 50 songs in a book, which I put in my this thing in front of me. It is written with all lyrics, and how many times they are sing, how many times it has to be not to sing, all the sing, everything. Yes, therefore I am very grateful to him. And brother Krishna Kumar Garu, when he heard of my this thing, he has become a what do you say, ఫ్యాన్ అయిపోయారండి అన్నారు. మీ ఫ్యాన్ అయిపోయారండి. మీరు ప్రతి మాటలోనూ సాయి భక్తి ఉంటుంది మీ దగ్గర. రావోయ్ సాయి, రావయ్య సాయి, రావయ్య సాయి అనేటప్పటికీ మీ భక్తి ఉంటుంది. ఐ వెరీ ఏబుల్ టు దిస్ థింగ్ అని ఆయన కూడా దిస్ మై దిస్ థింగ్. బట్ 40 సంవత్సరాల నుంచి నేను ఏదో పాటలు పాడేవాడిని. అందరూ బాగా ఉంది అని అనేవాళ్ళు. భజన బాగుంది, ద్వారకామణి భజన చండవాళ్ళు ఉండేవాడిని. ఆయన ప్రసాద్ గారిని, రామ్ కుమార్ గారిని వీళ్ళంతా ఉండేవాళ్ళు. పాడేవాళ్ళము. అందరూ బాగుంది. చాలామంది ఒక 3000 భజనలు చేస్తున్నాను ఆల్ ఓవర్ హైదరాబాద్. బట్ వెదర్ ఐఆమ్ వెదర్ కరెక్ట్ సార్, కరెక్ట్. అదైతే గాడ్స్ గిఫ్ట్. దట్స్ మై పేరెంట్స్ గిఫ్ట్. దట్స్ మై పేరెంట్స్ గిఫ్ట్. వాళ్ళు ఇచ్చిన కళానికి ఐ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ ఎంకరేజ్మెంట్ గివెన్ మై బ్రదర్, మై వైఫ్, మై సన్స్. దే లైక్ ఎనీథింగ్. నీవు చేసుకోబా, నీకు ఎంత కావాలి చేసుకోబా. డోంట్ వరీ అబౌట్ దట్. Definitely. Because there are many days where she used to stay in your home singly. When I go for bhajana for hours together. For that I am very grateful to them. And all the people who have come here and gathered here. Gathered here. I am very, very thankful to them for giving me this type of this thing. And I am very grateful to thank you for giving this opportunity. And if anything wrong, please forgive me. This is what I want to express myself in front of my brother and the sisters. My sister is here, that's all. Radha is nothing but my sister, that's all. So though she is sister, daughter, but I am seeing my sister in her face. Thank you, sir. Thank you so much. నిజంగా మీరు మీ అనుభవాన్ని